ఎస్పెషలీ మెడలో సర్జరీ చేసేటప్పుడు ఆర్టిఫిషియల్ డిస్క్ రీప్లేస్మెంట్ అనేది వన్ ఆఫ్ ద గుడ్ టెక్నిక్. ఎందుకు అసలు ఆర్టిఫిషియల్ డిస్క్ నడుములో వేసేటప్పుడు ఎక్కువ చేయము, బట్ మెడలో ఎక్కువ చేస్తాం. వై డూ యూ థింక్? డిస్క్ పని ఏంటి అని అర్థమవుతే దెన్ యూ షుడ్ థింక్ ఆర్టిఫిషియల్ డిస్క్ ఎందుకు వేయాలి. డిస్క్ పని ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా జాయింట్ పని ఏంటి? మూమెంట్ని కంఫర్ట్ చేయాలి, మూమెంట్ని తీసుకురాగలగాలి. అదే ఇప్పుడు ఇక్కడ సర్వైకల్ స్పైన్లో డిస్క్ అరిగిపోతే, డిస్క్ జారిపోయినప్పుడు, అది జారి నరాన్ని నొక్కినప్పుడు మనం అది తీసేసేటప్పుడు ఆ స్పేస్ ఖాళీ ఉంచలేం. కాబట్టి అక్కడ ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు, ఇట్లాంటి ఇంప్లాంట్స్ అవన్నీ రానప్పుడు బాడీలోంచి ఒక చిన్న బోన్ తీసి అక్కడ పెట్టేవాళ్ళు. సో దట్ ఆ స్పేస్ ఖాళీ ఉండలేక ఫ్యూజ్ అయిపోయి, సో దట్ అక్కడేం ఇబ్బంది లేకుండా ఉండేది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇఫ్ మై హ్యాండ్ ఇక్కడ వర్క్ చేయట్లేదు, దెన్ హౌ కుడ్ ఐ ఈట్? దెన్ ఐ హ్యావ్ టు ఈట్ లైక్ దిస్. సో ఎనీ జాయింట్ ఫ్యూజ్ అయిపోతే ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ కాంప్లికేషన్స్. మన వర్క్ స్టైల్ కానీ, మన పెయిన్ కానీ అవన్నీ తేడా వచ్చేస్తాయి. సో అప్పుడు ఏం చేయాలి? సో అప్పుడు ఏమవుతుంది అంటే, పైన ఒక లెవెల్ అబోవ్, ఒక లెవెల్ బిలో. ఫర్ ఎగ్జాంపుల్ యువర్ రైట్ హ్యాండ్ హ్యాస్ ఎ ఫ్రాక్చర్, సో లెఫ్ట్ హ్యాండ్ హ్యాస్ టు వర్క్ మోర్ టు మేక్ యువర్ లైఫ్ మోర్ కంఫర్టబుల్. సో ఇన్ ద సేమ్ వే, ఎప్పుడైతే ఒక లెవెల్లో డిస్క్ ఫ్యూజ్ అయిపోతే, ఒక అబోవ్ లెవెల్లో బిలో లెవెల్ డిస్క్ చాలా స్ట్రెస్ అయిపోతుంది. ఆ స్ట్రెస్ అయినప్పుడు అక్కడ డిస్క్ ప్రొలాప్స్ ఎక్కువ. సో అప్పుడు ఆర్టిఫిషియల్ డిస్క్ వేయాలి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ డిస్క్ ఫ్యూజ్ అవుదా సార్? 2 lakhs ఇంప్లాంట్ సార్, ఎన్ని రోజులు వస్తుంది సార్? చాలా వస్తుందా లేదా? ఎనీ ఇంప్లాంట్ ఇన్ ద బాడీ విల్ ఫ్యూజ్. కానీ మనకు ఒక 5 years, ఒక 10 years టైం ఇస్తుందేమో. సో దట్ ఆ 5 years 10 yearsలో పక్కనున్న అడ్జసెంట్ సెగ్మెంట్ డిస్క్ డిజనరేషన్ కాకుండా కాపాడి మన ఇంకొద్ది లైఫ్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుందని.